నేను తొక్కెట్టుకొచ్చాను ఏమైంది వద్దా? నమస్కారం 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 నమస్కారం. మబ్బులు పట్టే ఉన్నాయండి. ఆ మబ్బులు కాదురా, మబ్బులోడు వైస్ చైర్మన్ గారింటో పాకి దొడ్లు క్లీనింగ్ చేయడానికి వెళ్ళాడండి. కరెంటు రోజుకు 2 గంటలు కూడా ఉండడం లేదండి. ఆ కరెంటు కాదే, కరెంటోడు. 11వ వార్డు కౌన్సిలర్ పకీలింగ్ గారు కుళ్ళు కడగడానికి వెళ్ళాడండి. చింపిరోడు కౌన్సిలర్ సభారంజని బూజు దులపడానికి వెళ్ళాడండి. సింగి కమిషనర్ గారి ఇంట్లో గిన్నెలు తోవడానికి వెళ్ళినాదండి. వెంకటేశు చైర్మన్ గారి కుక్కకి చైర్మన్ గారికి ఒళ్ళు తోవడానికి వెళ్ళాడండి. ఎర్రోడు 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 గుడ్ మార్నింగ్ బాసు. ఏంటి బాసు గురుగా చూస్తున్నావు? నిన్ను పినాయిల్ చంపేస్తా. మన మున్సిపాలిటీ పినాయిలేనా బాసు? దానికి దోమలే చావటం లేదు, నేనేం చేస్తాను? పోయి బాసు. బండికి పంచర్ వేయించిన పంపిస్తే మున్సిపాలిటీ పెంటెత్తే చెత్త అంతా నా బండి మీద పెట్టుకొస్తావా? చెత్త నీ సీటు ఆ సీటు మీద పెడితే ఆ సీటు మీద నా సీట్ ఎట్ట పెడతా అనుకున్నావరా? గబ్బు వేధవా, మురికి వేధవా, పాకి వేధవా. బాసు 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 కాస్త ఆగండి బాసు. ఏమన్నారు? పాకి వేధవా? ఇదేం చెయ్యి బాసు, ఎడం చెయ్యి. దీంతో ఏం చేస్తాం బాసు పొద్దున్నే? అదేగా, అంత మాత్రాన దీన్ని చీపురికట్లా పీకి పారేసి మూలనేస్తావా బాసు? వెయ్యంగా. చూడు బాసు, భగవంతుడు మనిషికిచ్చిన చీపురికట్ట ఎడం చెయ్యి. ఈ ఎడం చేతిని చీపురికట్లా వాడే ప్రతివాడు పాకివాడే బాసు. అందుకని తొట్టి ముయ్యండి బాసు. నాకే నీతులు చెబుతావరా? అసలు నిన్ను కాదురా, నిన్ను రికమెండేషన్ పారేసి ఉద్యోగం చేర్చింది ఆ సీతాలు. దాన్ని అనాలరా? ఎక్కడిది సీతాలు? సీతాలు బాసు అంట్లు తోవడానికి శానిటరీ ఇన్స్పెక్టర్ గారి ఇంటికి వెళ్ళింది బాసు. సీతాలు వస్తే సీతాలు తోవలేక చేస్తున్నాను, త్వరగా రావే. బా ఉండదమ్మా, నువ్వు ఒక ఫైటింగ్ చూసా అంట్లు తోవుతా. మా తల్లి ఇటు శాంతి ఇడ్చుకో. అయ్యో అమ్మ తల్లి, వెనక్కి చూసుకో, గుండోడు కరెత్తుకొస్తున్నాడు. ముచ్చెత్తలేడు, ఎత్తున్నాడు. అయ్యో చూసుకో తల్లి, ఎత్తేశాడు. ఆపండి, చెత్త కలిసి బాగా కంపు భరించలేక చస్తున్నాను. ఏంటి బాసు, నా చెత్తకుండి నీ కంపు కొడుతుందా? నాది కనపడే చెత్త అయితే నీ పోస్ట్ డబ్బాలో ఉండేది కనపడని చెత్త. చూసుకో, ఒక్క ఉత్తరం లేని రాసిన చూసుకో బాసు. అయ్యా, నేను ఎంఏ చదివాను, నాకు ఉద్యోగం ఇప్పించండి. ఇది నిరుద్యోగం చెత్త. అమ్మా, అల్లుడు పండక్కి స్కూటర్ పంపమంటున్నాడే, లేకపోతే చంపుతానంటున్నాడు. ఇది వరకట్నం చెత్త. పార్టీ టికెట్ ఇవ్వండి, లేకపోతే పక్క పార్టీలో దూకుతా. ఇది రాజకీయ చెత్త. కుల సంఘం పెట్టాం, డబ్బులు పంపించండి, చందాలు పంపండి. ఇది కులం చెత్త. మసీదులు పడగొట్టాలి, 10 మంది రౌడీలను వెంటనే మీరు పంపించండి. ఇది మతం చెత్త. ఇన్ని చెత్తల్ని పోస్ట్ డబ్బాలో పెట్టుకుని నా చెత్త అంటావేంటి బెదరు? చూడు బాసు, నీది చెత్తే, నాది చెత్తే. నువ్వేసుకుంది కాకి డ్రెస్సే, నేనేసుకుంది కాకి డ్రెస్సే. నన్ను నువ్వు గౌరవించాలి, నిన్ను నేను గౌరవించాలి. కలిపి చెయ్య. రైట్. పోసే సీతాలు, అంట్లు తోమాను, బట్టల్లోకి వచ్చాను. ఇప్పుడైనా రావే. ఉయ్యో, ఈ రైలు సచ్చినోడు ఇటొత్తా చూసుకోలేదు, ఆ బస్ సచ్చినోడు అటొత్తా చూసుకోలేదు. ఈ బస్సుడు ఎన్ని గిరికి తిరిగి ఎట్టా పడిందో, ఎన్ని సావులురా దేవుడా. ఇక్కడ ఏం చేస్తున్నానే? రైళ్లు బస్సులు గుద్దుకుంటే సత్తారు గాని బట్టలు ఉతికితే సత్తారా? ఏమో, ఆ రోజులు కూడా వస్తాయో ఏమో. ఇండియాకు మున్సిపాలిటీకి చెత్త తరగటం లేదురా. ఇదేంటమ్మా అపార్ట్మెంట్స్ నేనా మీరా? నాకు అర్థమైతేగా నీకు చెప్పడానికి. అవ్వా, ఈ పనులన్నీ మీరు చేస్తా ఉంటే నాకెంత బ్యాడ్ నేమో. మీరు లేండి, ముందు మీరు వెళ్ళి రెస్టింగ్ తీసుకోండి. ఇదిగో అమ్మా, ఈ ఎదవ పనులు చేసి ఒళ్ళంతా చెమట పుట్టిపోయింది. ఒక బకెట్ ఏ నీళ్లుంటే పెట్టండి, వెళ్ళేటప్పుడు తానం చేసి వెళ్తా. అసలే ఎర్రోడివి, మరీ అంత గొర్రె అట్ట తోలు మరీ ఎర్రబడిపోదు. ఇదిగో ఒక సూప్ ఇడ్చుకోరా. ఇడ్చుకోవు.
చూడు, రేపు పెళ్లి పందిట్లో మన ఇద్దరం ఒకళ్ళ మీద ఒకళ్ళం తలంబ్రాలు పోసుకోవా, సంబరాలు చేసుకోవా? అప్పుడు ఎట్టా పోతానో ఏమోనని ఇప్పుడే నీ మీద కోడీకులు పోసా. సర్వీస్ వస్తుందని నీకోసం అమ్మగారిని అడిగి చింత చిగురు పప్పు తెత్తే. చింత చిగురు పప్ప? అవునరా, నువ్వు కోడి తినవని చింతకాయ తొక్కు, శాప ముక్కు ముట్టుకోవని సొరకాయ పులుసు, పొట్టేలు మాంసం తినవని పొట్లకాయ కూర. ఆ ఇంట ఏంట అడుక్కుని పందెం కోడిని పెంచుతున్నట్టు పెంచుతా ఉంటే ఏకలు పోసానంటే ఏకలు. సరే, నా చేత్తో పప్పన్నం కలిపి నీకు తినిపిస్తాను, పద. దా. ఏదే, ఎక్కడా చింత చిగురు పప్పు? ఇక్కడే పెట్టానురా, ఏమైపోయింది? ఎక్కడే? చింత చిగురు పప్పులోకి మిరపకాయ కొరుక్కు తింటే నా సామి రంగ భలే ఉంటది. నువ్వు కొరికెట్టు మావా. కొరికి కాదు, నరికెడతా. ఏరా అయ్యా, ఎర్రోడికని తెచ్చిన చింత చిగురు పప్పు మీరిద్దరు లాగెత్తున్నారా? మీ అమ్మకి భలే ఇష్టమే. అందులో రొయ్యలు ఎత్తే మరీ ఆపండి. సిగ్గులేని పిల్లి ఇల్లెక్కి మేమేమందని. ఒరే ఎర్రోడా, చింత చిగురు పప్పు అని చెప్పి నీ నోరూరించాను. నువ్వేం బెంగపడమాక, అచ్చంగా నేనే చింత చిగురు కోసి పప్పు ఉడకేసి నా చేతులతో నీకు తినిపిస్తానే. ఆ ఉడకేసేప్పుడల్లా 2 స్టాప్ మొక్కలై మీ అమ్మకి చాలా ఇష్టం. ఏత్తా ఏత్తా, శాప ముక్క కాదు, బల్లిని కోసి ఏత్తా, పోతారు, పేడ వదులుద్ది. వస్తానా? ఇదిగో అమ్మాయ, చెట్టు గుడ్డెక్కావు, కింద పడ్డావంటే కాళ్ళు ఎరుగుతాయి. కాళ్ళు ఎరిగితే కట్టుకోవడానికి ఎవరు రాడు. అమ్మో, ఉయ్యో, ఎంత సిగురో. నన్ను పట్టుకున్నా ముట్టుకున్నా ఎర్రోడా రావాలి. ఎర్రోడా, ఎర్రోడా, ఎర్రోడా. ఏంట్రా చూస్తున్నారు? చేతాలో కొమ్మ తలవే, నేను పట్టుకుంటాను. నువ్వు కళ్ళు మూయి. సరే, మూసుకున్నా, దూకు. ఏడుస్తున్నా, ఇడుసుకో. ఏడుస్తున్నా. ఇడుసుకోమంటే ఇడిసా 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 ఇడిసా. సాలే, సిల్లర్ కొట్టుకెళ్ళి సరుకులు కొందాం, పద. పద. ఇవిగోనమ్మా, మొత్తం 72 రూపాయలు. నిప్పుల పడ్డ ఉప్పులాగా రేట్లు ఇట్ట సెటపట్లు ఆడుతూ ఉంటే బతికేదట్టయ్యా. ఏమి కొనేటట్టు లేదు, ఏమి తినేటట్టు లేదు.